నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని చెప్పి 23వ వచనం ఒకసారి చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమ, దేవుడు అనుగ్రహించే కృప, దేవుడు అనుగ్రహించే ప్రేమ పొందలేకపోతున్నారండి. ఇప్పుడు వరకే పాత నిబంధనలో చాలామందిని చూసాం కదా. అబ్రహాం చూసాం, నోవాహుని చూసాం, అంతకుముందున్న భక్తులను చూసాం. తర్వాత నోవాహు నుండి స్టార్ట్ చేస్తే నీతిమంతుల లిస్టులో ఆయన ఉన్నాడు ఫస్ట్. ఆయన నుండి చూసుకుంటే చాలామంది భక్తులు ఉన్నారు కదా. యోసేపుని చూసాం, యాకోబు గారిని చూసాం, ఇస్సాకు గారిని చూసాం. ఇలా భక్తులందరిని మనం చూస్తే వీళ్ళందరూ నీతిమంతులే. మోషే గారిని చూసాం, యెహోషువ గారిని చూసాం. ఈ లిస్ట్ అంతా మరి ఏమైపోవాలి? ఇక్కడ పౌలు చెప్పిన స్టేట్మెంట్కి వీళ్ళందరూ ఏమైపోవాలి మరి? వీళ్ళందరూ నీతిమంతుల లిస్టులో ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళందరూ మంచి పనులు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మంచిగా బతికినటువంటి మనుషులు, దేవుని కోసం మంచిగా బ్రతికినటువంటి జనాలు. మరి వీళ్ళు ఏమైపోవాలి? వీళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి మంచి ఏమైపోవాలి? పౌలు ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశం ఇచ్చి ఉంటాడు? పౌలు గారు ఏ ఉద్దేశం ఇచ్చి ఉంటాడు? వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడా? లేకపోతే వీళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా ఇంకే ఎవరినో చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చాడా అనేది ఒకసారి ఆలోచించాలి. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరికన్నా చెప్పాలన్న ఉద్దేశంతో ఇచ్చాడా అన్నది. వాస్తవంగా ఆలోచిస్తే బైబిల్లో నీతిమంతుడు లేడు అని బైబిల్ చెబుతుంది. అదే ఇక్కడ పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని చెబుతున్నాడు. ఒక్కడనూ లేడంటే అబ్రహాం గారు కూడా లేడా? నోవాహు కూడా లేడా? ఇస్సాకు కూడా లేడా? మోషే కూడా లేడా అన్న ఆలోచన మనకు రావాలి. అంతేనా కాదా? పక్కగా రావాల్సిందేనా? మరి వాళ్ళందరూ లేరే అండి. మరి ఎందుకు ఇలా అన్నాడు పౌలు గారు? ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తే ఏదైనా సింపుల్గా వచ్చింది. ఆలోచనలో పెట్టాలి. ఎందుకని? వాళ్ళందరూ ఉద్దేశాన్ని, వాళ్ళు ఆల్రెడీ నీతితో భక్తితో బ్రతికినటువంటి వాళ్ళు కదా. అబ్రహాం గారు విశ్వాసాన్ని చూసుకుంటే హైలైట్ కదా. అబ్రహాం గారు అసలు ఏదో తెలియనటువంటి ఆ కాలంలో దేవుడు ఒకసారి స్వరం వినంగానే నిరీక్షణ లేని కాలంలోనే నిరీక్షణగా నమ్మేశాడు. ఆయన ఊరు వదిలేసి వచ్చేసాడు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ పౌలు గారు ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఇంటెన్షన్ ఏంటి? అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు సమాజానికి?